వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిన్న సురేఖ. అందరికీ నమస్కారం అండి. మీరందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని అయితే ప్రార్థిస్తున్నాను. ఏం చేస్తున్నాను ఇక్కడ ఏంటి అనుకుంటున్నారా? ఆల్రెడీ తమ్ముళ్ళు చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈరోజైతే మా ఊర్లో తిరునాళ్ళు జరుగుతుందండి. పోలేరమ్మ జాతర జరుగుతుందనమాట. 3 రోజుల పాటు జరిగే ఈ తిరునాళ్ళలో ఉదయం పూట సద్ది తీసుకుని వెళ్తారు. అలాగే సాయంత్రం పూట వడపప్పు పానకం అయితే తీసుకెళ్తారు. దాని గురించి ఫుల్ వ్లాగే ఇదండి. ఉదయం పూట ఏం చేస్తాం, ఎలా తీసుకెళ్తాం, సాయంత్రం పూట ఏం చేస్తాం, ఎలా తీసుకెళ్తామని ముందుగా అయితే రాత్రిపూట అన్నం వండి పెట్టేసి దాంట్లోనే పాలు పెరుగు కలిపి పెట్టేశాను అనమాట. అలా అయితే మొత్తం అన్నం పెరుగు అయిపోయింది కదండి. అన్నంలోనే పెరుగు అయిపోయింది. మామూలుగా విడిగా అయితే పెరుగు కలుపుతాను పొద్దున్నే, కాకపోతే పెరుగు నిండుకుందనమాట ఇంట్లో. అప్పటికప్పుడు ఇంకా పాలు పెరుగు అవన్నీ విడివిడిగా చేయడం దేనికిలే అని కాచిన పాలలో అన్నంలో పాచిన పాలు వేసేసి పెరిగేసి కలిపి పెట్టేశాను. మొత్తం మంచిగా పేరుకుంది కదండి. ఇంక ఇప్పుడు దీంట్లో అయితే తీసుకెళ్లాల్సిన బాక్స్లో కొంచెం అన్నం పెట్టేసుకొని దాంట్లోనే కొన్ని ఉల్లిపాయ ముక్కలు కంపల్సరీ వేయాలండి పోలేరమ్మకైతేను. ఉప్పు అస్సలు వేయకూడదు. నాకైతే మొదటిసారి నేను తీసుకెళ్ళినప్పుడు సర్ది నాకు తెలియక ఉప్పు అయితే వేసి తీసుకెళ్ళగాను. ఆ తర్వాత అక్కడ వాళ్ళైతే చెప్పారనమాట, ఉప్పు వేయకూడదమ్మా, అమ్మవారికి నైవేద్యం చేసేటప్పుడు సర్దికి మాత్రం వేయకూడదు అని చెప్పారండి. ఇంకా అప్పటి నుంచి అయితే ఎప్పుడు ఉప్పు అయితే వేయలేదు. ఇంకా మనం ఇలా అయితే నైవేద్యం దేంట్లో అయితే తీసుకెళ్తున్నామో దాన్ని అయితే మొత్తం పసుపు కుంకుమతో పూజించాలన్నమాట. మొత్తం పసుపు అంతా రాసుకొని కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న దాన్ని పూజించటం అని అంటారు అనమాట. నైవేద్యం మనం ఎలా పొంగల్ పెట్టుకున్నప్పుడు పొంగల్ కుండకి ఎలా అయితే పసుపు కుంకుమతో పూజించుకుంటామో అలాగే సర్ది తీసుకెళ్లే దాన్ని కూడా ఇలాగే పసుపు కుంకుమలతో అయితే పూజిస్తారనమాట. ఇలా పూజించేసుకున్నాక ఇంక దీన్ని అయితే పూజా బొట్టులు అయితే పెట్టేసుకుంటున్నానండి. ఇంకా అలాగే ఈ చెట్టుకు కాసిన కొన్ని పూలు అలాగే కొన్న పూలు కూడా కొన్ని కవర్లో పెట్టేసుకున్నాను. ఇంకా పూడికి కావాల్సిన పసుపు కుంకుమ కడ్డీలు సాంబ్రాణి మనం ఏమైతే తీసుకెళ్ళాలనుకున్నా అవన్నీ కూడా బుట్టలో సర్దేసుకొని తప్పనిసరిగా ఈ వేపాకు అయితే తీసుకెళ్ళాలండి. తప్పకుండా తీసుకెళ్ళాలి. పోలేరమ్మకి ఏం తీసుకెళ్ళినా వేపాకు అయితే తప్పకుండా తీసుకెళ్ళాలి. ఇంకా రెడీ తీసుకుని సర్ది పెట్టేసుకున్నానండి. ఇంకా మా ఆడబడుచు అయితే ఫోన్ చేస్తే ఇంకా బయలుదేరి వెళ్ళాలి. ఈసారి అయితే నేను మేళంతో వెళ్ళలేట్లేదండి. మేమే వెళ్ళట్లేదు అనుకుంటే మాతో పాటు ఎవరు వెళ్ళలేదు, చాలా తక్కువ మందే వెళ్ళారు ఈసారి మేళంతో. అయితే మా స్ట్రీట్ నుంచి అయితే ఇదిగోండి ఎవ్వరు వెళ్ళట్లేదు, ఖాళీగా వెళ్తుంది మేళం. ఒకసారి అలాగే జరుగుద్ది అన్నట్లు అయ్యింది. ఇంకైతే రెడీ అయిపోయింది. మా ఆడబడుచు అయితే ఫోన్ చేశారు రమ్మనమని. ఇంకా నేనైతే బయలుదేరి బయటకైతే వచ్చేస్తున్నాను. సర్ది తీసుకొని అయితే వెళ్తున్నానండి. మీరు కూడా నాతో పాటు వచ్చేసి అక్కడ గుడి దగ్గర ఏమేమి జరుగుతుందో అంతా కూడా మీకు చూపించేస్తాను. కొత్తగా ఎవరైనా మన ఛానల్ కానీ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి ఎన్నో సరికొత్త వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తాను. ఓన్లీ ఇది ఒకటే కదండి, అన్ని రకాల వీడియోస్ ఉంటాయి మన దాంట్లో. వెళ్తూ ఉంటే దారిలో అయితే ఈ ఇల్లు అయితే చాలా బాగా నచ్చింది. ఇక్కడ చూడండి మా నాచు ఉంటుంది కదంటే పూలంతా అల్లుకుపోయి చాలా బాగా అనిపించింది అనమాట నాకైతే. అందుకే అదైతే వీడియో తీశాను. ఇక్కడైతే మా ఆడబడుచు అయితే వస్తున్నారు పక్క స్ట్రీట్లో నుంచి. అక్కడ ఆగున్నాను అనమాట. తను వస్తే తనతో ఇద్దరం కలిసి వెళ్దామని. అంటే పక్క స్ట్రీట్లో నుంచి రావాలన్నమాట. అందరూ మాది వెనక సైడ్ నుంచి అనమాట వదిన వాళ్ళకి, మాకైతే ఇటు ముందు నుంచి. ఇంకా వదిన అయితే వచ్చేసింది. ఇంక ఇద్దరం కలిసి అయితే వెళ్ళిపోతున్నాం. ఈసారి మేళం లేకపోతే మేము ఇద్దరమే వెళ్తుంటే ఎలాగో ఉందనమాట. ఇక్కడ ఆ మెయిన్ మహాలక్ష్మ చెట్టు అంటారండి. ఇక్కడ పూజించుకున్నాక సద్దిని మేళం తోటి అక్కడికైతే తీసుకెళ్తారన్నమాట. ఈసారి అయితే లైటింగ్ చాలా దూరం నుంచే పెట్టారండి. ఇక్కడ చూడండి లైటింగ్ అంతా ఎంత బాగా. ఇట్లా మా వేపాకు తోరణం మొన్న చూపించాను కదండి షార్ట్ వీడియోలో. ఇట్లా ప్రతి చోట స్ట్రీట్కి మధ్యలో అంతా కూడా స్ట్రీట్లో ఇలా కట్టేసి ఉంచుతారండి. ఇదే అండి మహాలక్ష్మ చెట్టు. ఇక్కడ మెయిన్ ఇక్కడ పూజ చేసి ఇక్కడ వాళ్ళే అనమాట. అక్కడ సర్ది అంతా ప్రోగ్రామ్ అంతా కండక్ట్ చేసేది వీళ్ళేను. ఇక్కడ నుంచి దండం పెట్టుకొని ఇక్కడ నుంచి మేళతాళాలతోటి ప్రదక్షిణాలు చేసి ఇక్కడ నుంచి సర్ది అయితే తీసుకెళ్తారు. ఇక్కడైతే మేమైతే ఊరినే నమస్కారం చేసుకొని పూలు అది సమర్పించేసి సాంబ్రాణి వేసి నమస్కారం చేసుకుంటున్నాము. ఇద్దరం ఒకేసారి అయితే కుదరదు కాబట్టి ఫస్ట్ మా ఆడబడుచు అయితే చేస్తున్నారు. తర్వాత నేను కూడా దండం పెట్టుకొని ఒక ప్రదక్షిణే చేశామండి. ఎందుకంటే ఆల్రెడీ లేట్ అయిపోయింది, మేళం వెళ్ళిపోయి ఉంది కదా, మేళంతో వెళ్ళలేదు కదా, అందుకని చెప్పని ఇంకా మీ ఊరినే ఒక ప్రదక్షిణ మాత్రమే చేసి నమస్కారం చేసుకొని అయితే బయలుదేరుతున్నాము. ఇంకా విరజాజులు కూడా తీసుకొచ్చానండి కవరు. ఇదిగోండి సాంబ్రాణి బొగ్గున మంట వచ్చింది, భయం వేసింది. ఇంకా నమస్కారం చేసుకొని అయితే ఇంకా తిరిగి బయలుదేరేసాము. అసలు దారి మొత్తం లైటింగేనండి. ఎంత బాగా పెట్టారంటే ఈసారి లైటింగ్ చాలా అంటే చాలా బాగా పెట్టారు. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తున్నారంటే మీకు అర్థమవుతుంది. సాయంత్రం పూట మేము వడపప్పు పానకం తీసుకెళ్తాం కదండి, అప్పుడైతే లైటింగ్ అసలు చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఎవ్వరు లేరు, మేమిద్దరమే వెళ్తున్నాము. అబ్బా
భయం వేస్తుంది. ఆల్రెడీ సర్ది అయిపోయిందేమో, మేము అందుకోలేమో అని అనుకుంటా ఉన్నాము. కానీ లక్కీగా ఇంకా అయితే అవ్వలేదనమాట. మొత్తం స్ట్రీట్లు సైడ్లో ఉన్న మధ్యలో వచ్చే స్ట్రీట్లకు కూడా లైటింగ్ అయితే పెట్టేశారు. దగ్గరకైతే వచ్చేసామంటే చేలల్లో ఉంటుంది ఈ గుడి అయితేను. మాకు గ్రామం చివరిలో, అదే గ్రామం మొదట అంటారు, గ్రామం చివర అని కూడా అంటారు కదండి. ఇక్కడైతే ఇంకా వచ్చేసాము గుడి దగ్గరికి. చూడండి జనాలందరూ ఫుల్గా వచ్చేస్తున్నారు. మేమే లాస్ట్ అయిపోయాము అనుకున్నాం, కానీ మాతో పాటు మాకులాగా ఇంకా కొంతమంది అయితే లాస్ట్ వచ్చారండి. కాకపోతే ప్రదక్షిణ అంతా అయిపోయిందనమాట. మేళంతో ప్రదక్షిణ అయితే చేస్తారు. ఆ మేళంతో జరిగే ప్రదక్షిణ అయితే అయిపోయింది. ఇంకా మెయిన్ మనం బయటికి రాగానే ఫస్ట్ గుడికి రాగానే బయట నుంచి కాళ్ళు అయితే కడుక్కోవాలి కాబట్టి ఇంకైతే ట్యాప్ దగ్గరికి వచ్చేసి కాళ్ళు కడుక్కుంటున్నాము. మా ఆడబడిచే నీళ్ళు కొట్టారనమాట. ఇంకా నేను ఆ నీళ్ళే తీసుకొని కాళ్ళు అయితే కడుక్కొనేసాను. ఇంకా లోపలికైతే వచ్చేస్తున్నానండి. ఇంకా గుడి దగ్గరికి ఒక్క ప్రదక్షిణ అయితే తిరిగామండి మేమైతేను. ఇది అంతకుముందు చేసిన ప్రదక్షిణ అండి. మా ఫ్రెండ్ కొంచెం వీడియో షేర్ చేసి దాన్ని అయితే ఇక్కడ యాడ్ చేశాను. ఇంక ప్రదక్షిణ ఇలా చేసిన తర్వాత చేసేటప్పుడు మన ఇంటి దగ్గర నుంచి వేపాకు తెస్తాం కదండి, ఆ వేపాకుని అలా అయితే పెడతారనమాట. ఇలా అయితే సర్దంతా పెట్టేశారు. నేను కూడా సర్ది అయితే ఇచ్చేసాను. కొంచెం టైం పట్టిద్ది అనమాట. అందరూ టెంకాయలు అది కొట్టి సాంబ్రాణి వేసి ఆ తర్వాత కర్పూర హారతి ఇచ్చిన తర్వాత అయితే మనకి నైవేద్యం తిరిగిస్తారనమాట. నేనైతే తీసుకొచ్చిన కడ్డీలు అవి ఇచ్చేస్తే తను అప్పుడే వెలిగించారు. అసలు చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. అబ్బా మనం ఇచ్చిన కడ్డీలు వెంటనే వెలిగించేశారే అని. సాంబ్రాణి వేయలేకపోయాను అన్న బాధ అయితే తీరిపోయిందండి. ఇంకా అమ్మవారిని కూడా పూర్తిగా చూపిస్తాను, ఒకసారి చూసేయండి. ఇక్కడైతే పోతురాజు అంటారండి. అమ్మవారికి ఎదురుగా ఉంటారండి పోతురాజు, అన్నయ్య అంటారు. పోలేరమ్మ తల్లికి అన్నయ్య పోతురాజు అంటారండి. ఇంక ఇక్కడైతే సద్ది నైవేద్యం సమర్పించడం అయిపోయింది. ఇంకా అందరూ అయితే తీసేసుకుంటున్నారు. ఇంకా మేము కూడా సద్ది అయితే తీసుకుంటున్నామండి. ఇంకా ఇక్కడ సద్ది తీసుకున్న తర్వాత మీకైతే అమ్మవారిని అయితే చూపిస్తాను, అస్సలు మిస్ కాకండి. ఇక్కడైతే గుడి బయట ఉంటుందన్నమాట అమ్మవారు. ఎట్లాగా ఇది ఇక్కడ అమ్మవారిని అందరూ మీరు కూడా దర్శనం చేసుకోండి. లోపల అమ్మవారు అయితే ఇక్కడ ఉన్నారండి. పోలేరమ్మ, నమో పోలేరమ్మ తల్లి. ఇంకా అందరికీ పంచాయిగా మిగిలిన సద్దిని అందరినీ కూడా అందరికీ దోశల్లో ఇలా అయితే పెట్టేస్తారు నైవేద్యం క్రింద. వేస్ట్ అవ్వకూడదు కదా ప్రసాదం. అందరూ అయితే ఇలా ప్రసాదం అయితే కొద్ది చేతుల్లో పెట్టించేసుకొని అది కూడా తీసేసుకుంటారండి. ఇంత లోపల నా దగ్గర మిషన్ నేర్చుకునేది కదండి, ఆ అమ్మాయి అయితే కనపడింది. హాయ్ అక్క అంటూ ఉంటే ఇంకా చిన్న సెల్ఫీ అయితే తీసేసుకున్నాము. ఇంక గుడి దగ్గర అంతా ఖాళీ అయిపోతుందండి. మొత్తం అందరూ కూడా సర్ది పెట్టేసి తీసుకొని అయితే వెళ్ళిపోతున్నారు. వచ్చిన వాళ్ళు కూర్చోడానికి ఇలా అయితే కుర్చీలు అయితే వేసేసారు. ఇంకా ఇంటెనకాల అమ్మాయి, ఇంకా అమ్మాయి అందరూ వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు అంట, నాకైతే తెలీదు. ఇంకా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ వస్తున్నారు. ఇంకా మేమైతే రిటర్న్ వచ్చేసామండి. రిటర్న్ వచ్చాక ఒక్కసారి మా పరిస్థితి చూడండి. వాతావరణం మారిపోయి ఉరుములు మెరుపులండి. ఎంత భయంకరమైన ఉరుములు అంటే చెప్పలేమన్నమాట. భయంకరమైన ఉరుములు మెరుపులతో వర్షమే కాకుండా ఇక్కడ పడ్డ ఉరుములకైతే ఒక మనిషి కూడా చనిపోయారండి. చాలా బాధ అనిపించేసింది. అన్నం తిందామని చెట్టు కింద కూర్చున్నాడంటే కూర్చునేటప్పటికి ఆ ఉరుము పడిందంట దగ్గరలో. మనిషి అయితే చనిపోయాడు. ఇంక ఇదైతే సాయంత్రం అండి. ఇప్పుడు కూడా మేళంతో వెళ్ళడానికి కుదరలేదనమాట. ఇంకా మేళం అయితే వెళ్ళిపోతుంది. అదిగోండి వెనకాల ఇంకా వెళ్తున్నారు మనిషి. ఈ మా స్ట్రీట్లో తక్కువ మందే వెళ్ళారండి, కుదరలేదు, ఎందుకో ఎవరు వెళ్ళలేదు ఈసారి. ఇంక ఇక్కడైతే పానకం రెడీ చేస్తున్నానండి. తీసుకెళ్ళాలి కదా ఇప్పుడు గుడి దగ్గరికి, అందుకోసం పానకం అయితే రెడీ చేస్తున్నాను. మేమైతే పానకం బాగా బెల్లం దంచేసుకొని మిరియాలు యాలకులు కూడా బాగా దంచేసి అది మొత్తం మంచిగా మిక్స్ అయిపోయేలా చేస్తాము. ఇంకా అలాగే పానకం డబ్బాకి, అలాగే చలిమిడి డబ్బాకి, వడపప్పు డబ్బాకి కూడా పసుపు కుంకుమతో అయితే అలంకరించేసుకోవాలి. యాక్చువల్గా మాటికి పెసరపప్పు అని వస్తుంది. వడపప్పు చలిమిడి ఒకే దాంట్లో పెట్టుకుంటాము. నేనైతే మర్చిపోయి రెండు విడివిడిగా అయితే పెట్టేశాను అనమాట. ఇంకా అన్నిటికీ కూడా కంపల్సరీగా పసుపు కుంకుమతో అయితే అలంకరించేసుకోవాలి. అంటే అమ్మవారిది అనే భక్తి శ్రద్ధ అన్నమాట దాని మీనింగ్ అయితే. ఇంకా అన్నీ సర్దేసుకుంటున్నాను బుట్టలోకి అయితేనే. ఇంకా మా ఆడబడిచి అయితే ఫోన్ చేయగానే బయలుదేరాలి. ముందుగా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము అనుకోండి, కంగారు లేకుండా ఉంటుంది కదా. నేనైతే అన్నీ రెడీ చేసి పెట్టేసుకొని పువ్వుల కవరు, ఇంకా 2 కవర్లు అయితే ఉంటేనే పూల కవర్లు కూడా పెట్టేసి, ఇంకా దేవుడి దగ్గర కూడా దీపం పెట్టేసి కడ్డీలు అయితే వెలిగించేసుకొని పువ్వులు విరజాజులు ఉంటే అవి అయితే పెట్టేసుకొని నమస్కారం చేసుకొని ఇంకా వేపాకు అయితే పెట్టేసుకొని మొత్తం సిద్ధం చేసేసుకున్నానండి. ఇంకా మా ఆడపడుచు ఫోన్ చేయడంతో బయలుదేరటం అనమాట. ఇంకా పిల్లలు అయితే క్రికెట్ ఆడుతూ ఉన్నారండి. ఈరోజు మా బాబు కూడా రావట్లేదు, ఇంకా ఆడుకుంటూ ఉంటానని మళ్ళీ రమ్మనమన్నాను. వెనకాలే వచ్చాడనమాట. గబగబా స్నానం చేసేసి నేను వస్తానమ్మా నాకు రావాలనిపిస్తుందని.
మామూలుగా ఎప్పుడు వస్తాడనమాట, ప్రతి పూట కూడా వస్తాడు నాతోటి. ఈ సంవత్సరం మాత్రం ఈరోజు ఒక్కరోజే వచ్చాడు, ఫస్ట్ రోజు సాయంత్రం మాత్రమే వచ్చాడు. వచ్చినోడు ఉండకుండా కంపల్సరీ వీడియో తీయాలని యాంగిల్లో వీడియోస్ అయితే తీస్తున్నాడు. హాయ్ చెప్పమంటున్నాడు అండి. ఇంక ఇదిగోని మా ఆడపడుచు కూడా వచ్చేసారు పక్క స్ట్రీట్లో నుంచి. ఇంక ఇద్దరం కలిసి అయితే గుడికి అయితే బయలుదేరుతున్నాం. వాళ్ళ అల్లుడు హాయ్ చెప్పమన్నాడు, నువ్వు కూడా మొదలయ్యావా అంటుంది. మేమైతే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా, పోలేరమ్మ జాతర. కాబట్టి మాకైతే ఇక్కడ పోలేరమ్మ జాతర ఉంది ఫ్రెండ్స్ 3 రోజులు. ఇప్పుడైతే మేము దానికి వెళ్తున్నాం. ఇంకా ఇలా అయితే గుడి దగ్గరికి అయితే బయలుదేరిపోయామండి. మీ అసలు లైటింగ్ ఉందండి, ఎంత బాగుందంటే అంత బాగుంది. చూడండి, ఆపద ముక్కులు వాడు వెంకటేశ్వర స్వామి ఫస్ట్ అయితే పెట్టేశారనమాట. చాలా అంటే చాలా బాగనిపించింది. ఇంకా మా చిన్నవాడు అయితే శిరీషాకి అయితే వీడియో తీస్తున్నానండి. సిరి లేదు, వాళ్ళ అత్తగారి ఊళ్ళో అయితే ఇట్లాగే పోలేరమ్మ జాతర జరుగుతుంది, అక్కడికైతే వెళ్ళిందనమాట. ఇంకా మహాలక్ష్మి చెట్టు దగ్గర కూడా నమస్కారం చేసుకుని అయితే బయలుదేరుతున్నాము. ఇంకా ఇక్కడంతా కూడా ఊరిని ఒక్క సెకండ్ కూడా ఎక్కువ వేస్ట్ కాకూడదు అన్నట్లు వెంటనే నమస్కారం చేసుకుని అయితే బయలుదేరేసామండి. ఎందుకంటే మేళం వెళ్ళిపోయిందనమాట. ఎందుకో ఈసారి ప్రొద్దున అందుకోలేకపోయాం మా మేళంకి, సాయంత్రం కూడా అందుకోలేకపోయాం అనమాట. మధ్యలో చూడండి లైటింగ్స్ అయ్యప్ప స్వామిది చాలా అంటే చాలా బాగున్నాయి. అసలు లైటింగ్స్ అన్నీ కూడా చాలా బాగా పెట్టారు. ప్రతి ఆ మధ్యలో వచ్చే స్ట్రీట్ అన్నిట్లు కూడా సైడ్ ఉండే స్ట్రీట్లకు కూడా లైటింగ్ అయితే పెట్టేశారండి. చాలా బాగా పెట్టారు లైటింగు. అసలు ఇంకా కొంచెం రిటర్న్ వచ్చేటప్పుడు అయితే చాలా బాగుంది. ఇంకా దగ్గరకు అయితే వచ్చేసామండి. ఇంకా పొలాల్లో ఉంటుందని చెప్పాను కదండి, ఇక్కడ కూడా లైటింగ్ అయితే చాలా బాగా చేశారు. ఇంకా మనం తీసుకొచ్చిన పానకము, వడపప్పు, చలిమిడి అంతా కూడా ఇట్లా అమ్మవారికి అయితే నివేదిస్తారన్నమాట. ఇంకా నేను మా ఆడపడుచు కూడా ఇచ్చేసాము. ఇంకొంచెం టైం ఉంటుంది అనమాట. ఇంకైతే పక్కకైతే వచ్చేసాము. ఇంకా రేపన్నా చూడాలి మేళం టైంకి అందుకుంటామో అందుకోలేమో. నెక్స్ట్ వీడియోలో అయితే మీరు చూసేయండి. ఇంకా హార్ట్ అయితే ఇస్తున్నారు, మీరు కూడా హార్ట్ అద్దేసుకోండి. ఓం శ్రీ పోలేరమ్మ తల్లినే నమః. మనందరికీ కూడా చల్లని తల్లి పోలేరమ్మ తల్లి దీవెనలు అయితే ఉండాలి. ఇంకా ఇక్కడ నుంచి తీసుకొచ్చుకున్న పానకము, వడపప్పు అంతా కూడా బుట్టలో అయితే పెట్టేసుకుంటున్నాం. కింద కూర్చున్నాం అనమాట. అదంతా ఒలిగిపోయి ఇదైపోయింది, పానకం ఒలిగిపోయింది అనమాట. నాకు ఇంకా మళ్ళీ వచ్చైతే బుట్ట అయితే క్లీన్ చేసుకోవాలి. పానకం అంతా ఒలిగిపోయి అట్లా అయిపోయింది అనమాట. ఇంకైతే ఒక చిన్న సెల్ఫీ అయితే తీసుకున్నాము. ఇంకా చీకటి అయితే పడిపోతుంది అనమాట. ఇంకా రిటర్న్ అయితే బయలుదేరాలి. ప్రొద్దునైతే అమ్మవారిని సరిగా చూపించలేకపోయాను కదండి, ఇప్పుడైతే మరొకసారి చూపిస్తున్నాను. మీరందరూ కూడా దర్శనం చేసుకొని ఆ అమ్మవారి చల్లని దీవెనలో మీ అందరితో పాటు మాకు కూడా ఉండాలని అయితే కోరుకుంటున్నాను. ఇది అందుకోండి గుడి బయట ఉండే అమ్మవారు అనమాట. లోపల పోలేరమ్మ తల్లి చూడండి ఎంత చక్కగా ఉందో. ఇంకా అందరూ అయితే తిరిగి బయలుదేరుతున్నారండి. చీకటి పడిపోతుంది కదా, పొలాల్లో నుంచి బయటికి వెళ్ళాలన్నమాట. ఎంత ప్రశాంతంగా ఉంటుందోనండి గుడి దగ్గరికి వచ్చినప్పుడైతే. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈరోజు కాకుండా రేపు ఎల్లుండి అయితే ఇంకా చాలా బాగుంటుంది. రేపటి రోజునైతే ఇక్కడైతే ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయంట. బహుశా మేమైతే ప్రోగ్రామ్స్కి అటెండ్ కావకపోవచ్చు. ఇంకా ఇంతే అండి ఈ రోజుటి వ్లాగ్. ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. రేపటి రోజు ఏం జరిగింది, ఎలా జరిగింది అంటే మరో వీడియోలో అయితే షేర్ చేసుకుంటాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.